సో ఇలా నేనైతే దేవుళ్ళన్నీ క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను. మీ అందరికీ చెప్పా కదా, ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్ ఇన్ అమెరికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా చెప్పినట్టు అంట అయిపోయింది. సో దేవుళ్ళన్నీ క్లీన్ చేసుకొని దేవుడి గదంతా తూడ్చుకొని నీట్గా అన్నీ ఎక్కడవక్కడ మళ్ళీ ఆర్గనైజ్ చేసుకొని ఇంకా దీపం పెట్టడం స్టార్ట్ చేసామ్మ అత్తయ్య చెప్పినట్టు. సో ఆ తర్వాత ఇంకా ఆ రోజు మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. సో అది ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. జే వాళ్ళు వచ్చారు కదా, సో ఇది జే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్. సో జే తీసుకెళ్ళాడు, అక్కడ కూర్చొని నవ్వుతున్నాడు కదా, తనే జే. మీరు చాలా వీడియోస్లో చూసినారు కదా, మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్. సో అలా మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాం. మీకు జస్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఉంది ఆ రెస్టారెంట్ అని చూపిస్తున్నాను. చాలా చిన్న రెస్టారెంట్ కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. డాలస్లో శ్రీదేవి కిచెన్ అని. ఎంత మంచిగా సర్వ్ చేశారంటే ఫుడ్ అంత టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంది. వెజ్ కూడా చాలా బాగుంది. సో అక్కడ జే ఇంకా చెర్రీ అయితే ఆడుకుంటున్నారు. చెర్రీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళ బాబాయిలు ఎవరు వచ్చినా, ఏ బాబాయ్ అయినా చెర్రీకి ఇష్టము. చెర్రీకి చాలామంది బాబాయిలు ఉన్నారు. సో అందరి ఇష్టమే వాడికి, అందరితో మంచిగా ఆడతారు. నేను ఫుడ్ ఏం తిన్నానో క్యాప్చర్ చేయలేదు, కానీ లాస్ట్కి అయితే గులాబ్ జామున్ తిన్నాం, అదొక్కటి క్యాప్చర్ చేసా. అండ్ శశాంక్ అయితే రస్మలై తిన్నాడు. అండ్ దెన్ ఆఫ్టర్ మేమైతే జేని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఆ రోజు సండే. సో సండే మధ్యాహ్నం. సో ఖచ్చితంగా రెస్ట్ కావాలి కాబట్టి మేము తినేసి డైరెక్ట్గా ఇంటికి బయలుదేరాం. అక్కడ నుండి మా ఇల్లు వచ్చేసి 40 minutes. సో నేను శశి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ డ్రైవ్ వెళ్ళినాము ఇంటి వరకు. ఎందుకంటే చెర్రీ పడుకున్నాడు. సో చెర్రీకి ఫీవర్ తగ్గింది, ఓన్లీ నైట్ టైమ్స్ వస్తుంది, మార్నింగ్ రాలేదు. అందుకనే మేము వెళ్ళాము. యాక్చువల్లీ నేను రానని చెప్పాను, నేను ఇంట్లో ఉంటా చెర్రీని పెట్టుకొని అని అంటే శశాంక్ ఇంకా జయ ఉండి లేదు నువ్వు కూడా రా, ఏం కాదు, వాడు మంచిగానే ఉన్నాడు కదా అని అన్నారు. అండ్ జయ కూడా వదిన ఏం కాదు మీరు కూడా రండి అని చాలాసేపు అడిగినాడు. అందుకనే వెళ్ళాను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొత్త రెస్టారెంట్ అని అంటే. సో అలా మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే చెర్రీ కోసం ఈవినింగ్కి వంట ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చాక ఒక 1 hour రెస్ట్ చేసి, వాడికి ఆ రోజు హెల్త్ బాగాలేదు కాబట్టి నోరు బాగాలేదు, ఏం తినలేదు. ఆ రెస్టారెంట్లో ఒక పూరి తిన్నాడు అంతే. సో క్యారెట్ ఇంకా టొమాటో సూప్ చేస్తున్నాను నేను అక్కడ. సో ఇది చాలా హెల్దీ అండ్ వాళ్ళకి నోటికి రుచి కూడా దొరుకుతుంది ఇలా చేస్తే. సో నేను మీకు రెసిపీ చూపించాను ఎలా చేస్తున్నాను. ఇది చాలా షార్ట్ రెసిపీ, స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైనా మీ ఇంట్లో కిడ్స్కి హెల్త్ బాగాలేకపోతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. సో ఈవినింగ్ స్నాక్లో అయినా ఇవ్వచ్చు, లేదా డిన్నర్లో అయినా ఇవ్వచ్చు. చెర్రీ అయితే ఆ రోజు డిన్నర్ అదే తిన్నాడు, మంచిగా సూప్ తాగాడు, తినడం కాదు. సో తాగేసి పడుకున్నాడు, చాలని చెప్పాడు ఒక బౌల్ సూప్. సో వాడికి హెల్త్ బాగాలేదు కాబట్టి డాక్టర్ ఫుడ్ ఎక్కువ ఫోర్స్ చేయొద్దని చెప్పారు. అందుకని నేనైతే అట్లీస్ట్ సూప్ అయిన ఇద్దాం, వాడు ఏం తినకుండా పడుకుంటే వాడికి కూడా మంచిది కాదు కదా అని ఎంతో ప్రేమతో చాలా ఇష్టంగా చెర్రీకి సూప్ చేస్తే, నేను చేసిన సూప్ నేను పడిన కష్టంకి వాడు ఫుల్ఫిల్ చేసినట్టు మంచిగా తాగేసిండు సూప్ అయితే. 7 o'clockకే డిన్నర్ చేసేసి ఆ రోజు ఇంకా మళ్ళీ తర్వాత రైస్ తింటావా అని అడిగితే వద్దన్నాడు, వాడికి తినబుద్ధి కాక. సో ఏం లేదు, జస్ట్ ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం గార్లిక్ వేసుకొని, ఒక్క క్లోవ్ వేసుకొని, మిరియాలు కొన్ని వేసుకొని, అందులోనే క్యారెట్ టొమాటో వేసి అటు ఇటు కొంచెం గాలించేసి దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత పసుపు వేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను. అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్నే మనం మిక్సీ చేసుకుంటే సూప్ రెడీ. మిరియాలు, సాల్ట్, గార్లిక్ ఈ 3 ఆయిల్లో ఫ్రై చేసుకొని కల్లుప్పు వేసుకున్నా. సో నేను అందుకనే ఫస్ట్ గార్లిక్, తర్వాత మిరియాలు, తర్వాత క్యారెట్, టొమాటో అండ్ దెన్ కల్లుప్పు 3 వేసి మంచిగా ఇలా కొంచెం రోస్ట్ చేసి దాన్ని 3 విజిల్స్ పెట్టుకొని దాని తర్వాత మిక్సర్లో వేసుకున్నాను. మిక్సర్లో వేసుకున్న క్లిప్ మిస్ అయింది, బట్ నేనైతే చూపించాను ఎలా వచ్చింది అని తీసిన తర్వాత మర్చిపోకుండా. అండ్ దెన్ ఆఫ్టర్ నేను ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసి ఆ తర్వాత ఇంకా రెస్ట్ చేసేసి ఆ డే అలా ఎండ్ చేసాం మేము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ జే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నుండి వచ్చేసాడు. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు అయితే ఫుల్ ఆడుకున్నారు, ఫుల్ కనెక్ట్ అయిపోయినారు ఈసారి. ఏం కావాలి చెర్రీ నీకు బాబా దగ్గర?
ఈరోజు ఏం చేయలేదు, పొద్దున్న నుండి పిచ్చి పిచ్చి వర్క్ ఉండే. ఇప్పుడు 4 అయింది, మార్నింగ్ 8 నుండి ఇప్పటిదాకా వర్క్ చేసుకున్నా. మధ్యలో 1 అవర్ బ్రేక్ తీసుకున్నా ఇంటి పనులకి, లంచ్ బ్రేక్లో. అదే సరిపోయింది. అమ్మా మీకు ఫీవరే ఉంది, మళ్ళీ ఈయనకి బొద్దు పెత్తనాలు కావాలి, బాబాలు కావాలి. ఊరికే బాబాలు అంటే ఇష్టం ఈయనకి. ఎక్కడ దొరికిరో ఏమో బాబాలు మాకు. ఓకే, యూ కెనాట్ పుల్ ఆన్ మమ్మీస్ ట్రాక్. డాడా, డాడ్ అన్నం తిన్నావా కిన్వా తిన్నావా? లాస్ట్ కొంచెం అది ఓకే. కొంచెం అమ్మలే, అమ్మలు కొత్తులే, అమ్మ చిట్టిటోళ్ళేది సార్. అర్షుడు నో, కొరుకుడు ఎక్కడ నేర్చుకుంటున్నావు రాక్సు? కొరుకుడు ఎక్కడ నేర్చుకుంటున్నావు రాక్సి తల్లి? కొరుకుతో ఇట్లా కట్టేస్తుంది మమ్మీ, తెలుసుకోవడం. బంగారం మా రాక్సి, బంగారు తల్లి. చెర్రి ఏడుస్తూ అరుస్తుంది వచ్చి, నేను మీటింగ్లో ఉంటే. ఏంది నీ మీటింగ్, వాడు ఏడుస్తుంటే అన్న రేంజ్లో అరిచింది అలా అయితే. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిండు, నేను కాల్లో ఉన్నా. వాడు ఏడుస్తున్నాడంట, నన్ను ఇంకా కొరకడమే తక్కువ, అట్లా అరిచింది. వాడు ఏడుస్తుండు, ల్యాప్టాప్ పక్క పడేసి రా మూసుకొని పోతే పోయింది తొక్కలో మీటింగ్ అన్న లెవెల్లో అరిచింది. మళ్ళీ అక్కడిక్కడ ఉరుకులు ఇల్లంతా. వస్తున్నాను 1 minute అన్నా వినట్లే, కాల్ ఏమో మా మేనేజర్ ఉన్నాడు. మమ్మీని కొరుకుతుంది చూడండి. మమ్మీని కొరుకుతారా ఎవరైనా? చెప్పండి మీరే. మమ్మీని కొరుకుతారా? మమ్మీని కొరుకుతారానే? రోజు ఆమె పెట్టాలి కదనే, నన్ను కొరికితే ఎత్తనే, నీకు ఆమె ఎవరు పెడతారే? ఇట్లా లాడ్ చేస్తే మా రాక్సీకి ఎంత ఇష్టమో. మీకు ఎవరికైనా డాగ్స్ ఉన్నాయా? ఇట్లానే చేస్తాయా మీ డాగ్స్ కూడా? పొద్దుకు లాడ్ పిల్లలతో పోటీ పెట్టుకుంటాయో, ఇదంతా చేస్తాడు. ఇట్లా మూతి బతుకోవాలి, లేకపోతే కొరుకుతుంది. జయరామ్ కూడా వెళ్ళిపోతున్నాడు, అందరు వెళ్ళిపోయినారు నిన్న. ఇప్పుడు జయ వెళ్ళిపోతున్నాడు. సో అది సంగతి. సండే బ్లాగ్ కంటిన్యూషన్, సాటర్డే బ్లాగ్ కంటిన్యూషన్ సండే, సండే బ్లాగ్ కంటిన్యూషన్ మండే. 2 days కలిపి పెడుతున్నా వీడియోస్. ఇట్స్ ఓకే నాన్న, మళ్ళీ వచ్చేస్తాడులే. సరే డల్ అవుతున్నాడు, మళ్ళీ బాగా వెళ్ళిపోతున్నాను. మా అమ్మ వర్క్ వెళ్ళినప్పుడు కలుద్దాం. ఇది చూడండి, హాయిగా ఇట్లా లాడ్ చేయించుకుంటుంది, ఇష్టం పెట్ చేస్తారు రాక్సీకి. మనకేం వద్దు, మనకేం పెడతారు, ఎవరేం తింటారు, వాళ్ళ ప్లేట్కి వెళ్ళి చూద్దాం, నాకు ముక్కేస్తారు. మనం హైఫై నేర్చుకోవద్దు, ఓన్లీ సిట్ కమ్మ నేర్చుకుంది అంతే. బెల్ కొట్టడం నేర్చుకుంది పీపీ పూపుకి, హైఫై అస్సలు నేర్చుకోవట్లే ఎంత చెప్పినా. బ్యాడ్ జాబ్. soup dalta sleep. You want to drink some soup? No. Sleep. Eldam 4-5 kelli upstairs to drink chal. Next time we should get 2 upstairs more. వద్దు జే, ఇంక ఇక్కడ ఏమి ఇక్కడ అస్సలు వద్దు జే. మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు విని? ఎక్కడ? ఇండియాలో, హైదరాబాద్లో ఉంటారా? అలా కొద్దిసేపు ఇంకా చెర్రీతో ఆడుకొని జే అయితే వెళ్ళిపోయినాడు. ఇంకా దెన్ మేము కూడా ఈవినింగ్ డిన్నర్ చేసి రెస్ట్ చేసినాం. అట్లా మా డే ఏం చేసినాం. తను వచ్చేసి వినీత్ జే వాళ్ళ ఫ్రెండ్ జేని డ్రాప్ చేయడానికి వచ్చాడు ఎయిర్పోర్ట్లో. సో చెర్రీతో ఫుల్ ఆడారు వీళ్ళు. సో ఇలా ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను నేను. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్ ఇన్ అమెరికా. Bye bye. I'll see you all in my next vlog. Until then, bye.